స్లీవ్ డిజైన్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 26. ముందుగా ఒక పేపర్ మీద హ్యాండ్ని కట్ చేసుకొని హ్యాండ్కి సెంటర్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న వాటిని 2 పీసెస్కి బాటమ్ సైడ్న వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా కర్వ్ సర్ఫేస్ తీసుకొని కట్ వర్క్స్ షేప్స్ డ్రా చేసుకోవాలి. రెండు వైపులా డ్రా చేసుకున్న తర్వాత ఆ షేప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ పేపర్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఎదురుగా పెట్టుకొని ఏ క్లాత్కి ఆ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే షేప్స్ కట్ చేసుకున్నామో అదే షేప్స్ మీద పాదం ఇంచ్ గ్యాప్ తోటి కట్ వర్క్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ షేప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా కట్ చేసుకొని చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్ తోటి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్లీవ్ డిజైన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెండు పార్ట్స్ని కలుపుతూ పైన వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.